పోలీసులకి ప్రైవేట్ కంప్లైంట్లు వచ్చినాయి అంటే అది కోర్టు ద్వారా వస్తాయి. మ్యాజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మాత్రమే ప్రైవేట్ కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్కి వస్తాయి. సిఆర్పిసిలో సెక్షన్ 156 క్లాస్ 3 కింద ప్రైవేట్ కంప్లైంట్స్ వస్తాయి. ఆ మేజిస్ట్రేట్ రాసే ఆదేశాలు ఏంటంటే ఈ కేసుని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, చేసి రిపోర్ట్ నాకు పంపించండి అంటారు. కాబట్టి పోలీసులు ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ తీసుకోవాల్సిందే. తర్వాత కేసులో దమ్ముంటే ఎఫ్ఐఆర్ కట్టి ఛార్జ్షీట్ వేస్తారు, లేదా దాన్ని ఫైనల్ రిజల్ట్ అని చెప్పి క్లోజ్ చేస్తారు. కానీ ప్రైవేట్ కంప్లైంట్లు తీసుకోరనేది కాదు, తీసుకుంటారు. ఏమి తీసుకోరు? డైరెక్ట్గా కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. వాళ్ళు ఏమంటారు? సివిల్ ఇన్ నేచర్ అంటారు, లేదా ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు, ఫాల్స్ అంటారు. ఏదో ఒక గ్రౌండ్ పెట్టి దాన్ని రిటర్న్ చేస్తారు, కంప్లైంట్ రిజెక్ట్ చేస్తారు, కంప్లైంట్ యాక్సెప్ట్ చేయరు. ఈ రోజున సుమారుగా పోలీస్ స్టేషన్లో జరిగే తంతు ఇదే. వాళ్ళు ఏమంటారు? సార్ ఈ తలకాయనే పంత మాకు వద్దు సార్. ఎందుకంటే వీడిచ్చే కంప్లైంటు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మహబూబ్ నగర్లో వాడు ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే, వాడు ఒక పెద్ద రౌడీ షీటర్ అనుకుందాం, ఓ భూ కబ్జాదారుడు. వాడి మీద ఈమె పోయి కంప్లైంట్ ఇచ్చింది, నా బతికిట్లా పాడు చేశాడు అని. కంప్లైంట్ తీసుకోమని అది పోలీస్ స్టేషన్ పంజగుట్టకు వచ్చేస్తుంది. పంజగుట్ట పోలీసులు చూస్తారు, అరే వాడు పొలిటికల్గా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు రా బాబు కాంగ్రెస్ పార్టీలో, వాడితో మనకెందుకు అని ఏం చేస్తారు? వాడు అడ్వైస్ ఇస్తారు, సార్ మేము పోలీస్ కంప్లైంట్ తీసుకోము, మీరు కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ పంపించండి, మేము తీసుకుంటామంటారు. ఎన్నో కేసుల్లో అప్పుడు వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ ప్రకారంగా పోలీసులు ఈ అమ్మాయి వెళ్ళి ప్రైవేట్గా కంప్లైంట్ వేసి దాని మీద ఆర్గ్యుమెంట్లు చెప్పి కోర్టు ద్వారా దాన్ని రెఫర్ చేయించుకుంటారు. అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఛార్జ్షీట్ వేయరు. వేయరు ఛార్జ్షీట్. ఛార్జ్షీట్ వేయక దాన్ని ఏం చేస్తారు? ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని క్లోజ్ చేస్తారు. అర్థమైనా? లేకపోతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని క్లోజ్ చేస్తారు. ఏదో ఒక గ్రౌండ్ చేసి క్లోజ్ చేస్తారు. మళ్ళీ అప్పుడు ఈ అమ్మాయి దాని మీద ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోవాలి, ప్రొటెస్ట్ చేస్తుంది. అదృష్టం కొద్దీ ప్రొటెస్ట్లో సక్సెస్ అయితే కేసు ఛార్జ్ అప్పుడు కోర్టే డైరెక్ట్గా కేసు టేకప్ చేసేస్తుంది, సుమోటో కేసు రిజిస్టర్ చేస్తుంది కోర్టే. అట్లా కూడా ఉండొచ్చు. ఓకేనా? ఓ వ్యక్తిని కరీంనగర్లో పోలీసుల మీద కేసు వేసాడు. ఉన్న ఇన్స్పెక్టర్ మీద కంప్లైంట్, వీడు లంచం అడిగాడు, నేను లంచం ఇవ్వనన్నాను, నన్ను కొట్టాడు, ఒక కంప్లైంట్, నన్ను బలవంతంగా నిర్బంధించాడు అని ఒక కంప్లైంట్. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కరీంనగర్ వేస్తే ఇన్స్పెక్టర్ ఏమో అదే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. ఈ మిగతా వాళ్ళు ఎస్ఐలు వాళ్ళు ఎట్లా బుక్ చేస్తారు కేసు? వాళ్ళ బాస్ మీద వాళ్ళు కేసు బుక్ చేయట్లే. 5 ఏళ్ళు అయింది కేసు బుక్ చేయట్లే. హైకోర్టులో రిట్ చేశాడు. రిట్ చేస్తే హైకోర్టులో డైరెక్షన్ ఇచ్చారు, ఈ కేసు నంబర్ చేయండి, కేసు రిజిస్టర్ చేయండి. ఎఫ్ఐఆర్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ చేశారు, పెట్టారు, మూలపడేశారు ఫైలు. 5 ఏళ్ళు అయింది, పట్టించుకోవట్లే. మళ్ళా రిట్ వేశారు, రెండో రిట్ వేశారు. రెండో రిట్ ఇస్తే అప్పుడు పోలీసులకు డైరెక్షన్ ఛార్జ్షీట్ ఫైల్ చేయండి అని. ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఆ ఛార్జ్షీట్ మీద వాడు క్వాష్ వేసుకున్నాడు. క్వాష్ వేస్తే క్వాష్ డిస్మిస్ అయింది. ఇలాగా మొత్తము 19 సంవత్సరాలు పట్టింది ఒక పోలీస్ ఆఫీసర్ మీద యాక్షన్ తేవడానికి. ఈ రోజున ఆ పోలీస్ ఆఫీసరు 50,000 రూపాయలు నష్టపరిహారం కట్టే పరిస్థితిలో హైకోర్టులో ఉన్నాడు. కేసు పెండింగ్ ఉంది, సెకండ్ అప్పీల్. ఈ రకంగా హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. అది ఇంకా ఎప్పుడు వస్తుందో బెంచ్ మీదకి, ఫైనల్ హియరింగ్ ఎప్పుడో తెలియదు. అది గనక ఈ వ్యక్తి గెలిస్తే ఆ ఇన్స్పెక్టర్ ఈయనకి 50,000 రూపాయలు విత్ ఇంట్రెస్ట్ నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. పోలీసులు గనక ఈ రోజున మాదే రాజ్యం, మేము ప్రైవేట్ కంప్లైంట్ల మీద యాక్షన్ తీసుకోము అంటే అప్పుడు బాధితులకు ఉన్న ఒకే ఒక అండా దండ హైకోర్టు. వీళ్ళు హైకోర్టుని ఆశ్రయించాలి, రిట్ పిటిషన్స్ ఫైల్ చేయాలి. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.